తెలుగు 360 తెలంగాణలో సంచలనంగా మారిన కేసు ఈ కార్ కేసు. దానిలో ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామ గారు అయితే A1గా అయితే ఉన్నారు. అదేవిధంగా A2గా అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ అధికారి గారు అయితే ఉన్నారు. ఈ కేసు దాదాపుగా 55 కోట్ల రూపాయలు అవినీతిగా అంటే ఆర్బీఐ సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తూ అప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న కేటీఆర్ గారు అదేవిధంగా ఐఏఎస్ అధికారి గారు వీళ్ళ మధ్య జరిగిన ట్రాన్సాక్షన్ అంటే విదేశీకి సంబంధించిన కంపెనీలోకి ట్రాన్సాక్షన్ జరిగినాయి. దానిలో భాగంగానే ఈ ఎంక్వైరీ అయితే జరుగుతూ ఉంది. ఏసీబీ కేటీఆర్ ఇప్పటికే 2 సార్లు ఏసీబీ ముందుకైతే వెళ్ళారు. ఓసారి అక్కడికి వెళ్ళి అక్కడ కొంత నేను మా అడ్వకేటర్స్ మా లాయర్ని తీసుకొని వెళ్తా అని కూడా తన ఏదైతే సంబంధించిన లాయర్లతో వెళ్ళడం అయితే జరిగింది. అక్కడికి పోలీస్ వాళ్ళు వాళ్ళ లాయర్ని అనుమతించకపోవడం వల్ల తను మళ్ళీ వెనుతిరిగి ఒక టెస్ట్ రూపంలో ఒక లేఖ రూపంలో మళ్ళీ ఏసీపీ అధికారులకైతే తన ఒక వివరణ ఇచ్చిన సిచ్యువేషన్ కూడా చూసాం. అదేవిధంగా నిన్న చూసిన పరిణామాలు మనం చూసుకున్నట్లయితే కేటీఆర్ గారిని మన నిన్న తన యొక్క లాయర్తోని వెళ్ళడం అయితే జరిగింది. ఏసీబీ అధికారులకి దాదాపుగా 7 గంటల సేపు విచారణ అయితే జరిగింది. 7 గంటల్లో 87 క్వశ్చన్లు కేటీఆర్ గారిని అయితే అడగడం అయితే జరిగింది. ఆ 87 క్వశ్చన్లు కూడా ఏసీబీ అధికారులు ఏ విధంగా అంటే అక్కడ ఈ కార్ రేసింగ్ ఎందుకు పెట్టారు, దేనివల్ల చేశారు అనే వాటిపైన విచారణ అయితే చేశారు. కానీ అక్కడ కేటీఆర్ ఆ క్వశ్చన్ల గురించి బయటకు వచ్చినాక చెప్పిన సిచ్యువేషన్ ఏంటంటే దాదాపుగా ఒక 4 క్వశ్చన్లనే 40 రకాలుగా అడిగారు, అవి తిప్పి తిప్పి అడిగారు అన్నట్టు కూడా తన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కూడా చూసాం. అదేవిధంగా కేటీఆర్ గారు నిన్న ఏదైతే ఒక యుద్ధంలో గెలిచిన వీరుడు లెక్క ఆ బీఆర్ఎస్ భవన్లో కావచ్చు, అదేవిధంగా తన ఇంట్లో కావచ్చు కవిత గారు కూడా ఆ హారతులతోని సినిమా రేంజ్లో కూడా వెల్కమ్ పట్టిన బీఆర్ఎస్ వాళ్ళైతే తీసుకున్న సిచ్యువేషన్ అయితే చూసాం. అంటే నిజంగా మరి కేటీఆర్ గారికి నిన్న ఏసీబీ విచారణ జరిగిన తర్వాత అరెస్టు నిజంగా అవుతాడా కాదా అనే సిచ్యువేషన్ కూడా చాలా మందికి ఆందోళన కలిగిస్తూ ఉంది. అసలు కేటీఆర్ చేసిన తప్పు ఉందా లేదా అనే విచారణ కూడా కొంతమందిలో కలుగుతూ ఉంది. మరి నిజంగానే కేటీఆర్ గారు తప్పు చేసిందా అని ఒకసారి మనం ఆలోచిస్తే కొంత మేరకు అప్పుడున్న అధికారి కాబట్టి ప్రజల సొమ్మును ఎక్కడ వినియోగించాలో ఎక్కడ దుర్వినియోగం అవుతుందో అనేది చూసుకోవాలి ఒక మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి. కానీ అక్కడ తన సొంత లాభం కూడా కొంత కేటీఆర్ చూసుకున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. ఎందుకంటే ఎన్నికల మూమెంట్లో ఎన్నికలు నిబంధనలు ఉన్నప్పుడు ట్రాన్సాక్షన్స్ జరగకూడదు. కానీ ఆ నిబంధనలన్నీ పక్కన పెట్టేసి హైదరాబాద్ ఏదైతే అగ్రస్థానంలో ఉండాలని కేటీఆర్ కొంత చేసిన ప్రయత్నంలో ఈ ఏవైతే 55 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ అయినాయి కదా, ఆ ట్రాన్సాక్షన్ అయ్యే సిచ్యువేషన్లో ఎన్నికల కోడ్ ఉండడం వల్ల తప్పుపడుతూ ఉంది ఏసీపీ అధికారులు. అదేవిధంగా అక్కడ జరిగింది తెలంగాణకి లాభం ఎంత, హైదరాబాద్కి ఎంత లాభం జరిగిందనే సిచ్యువేషన్ మనం చూసుకున్నట్లయితే 700 కోట్ల రూపాయలు అంటే హైదరాబాద్లో ఈ కార్ రేస్ వల్ల లాభం అయింది అన్నట్టు కూడా అంటే అనేక రకాలుగా అటు బార్ అండ్ రెస్టారెంట్ కావచ్చు, హోటల్ కావచ్చు, సినిమాలు కావచ్చు, లేకుంటే టికెట్లు తీసుకోవడం కావచ్చు, విదేశాల నుండి ఈ కార్ రేసింగ్ వచ్చిన వాళ్ళు కావచ్చు, అనేక రకాలుగా తెలంగాణకి 700 కోట్ల రూపాయలు వచ్చిందని కేటీఆర్ అలియాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తా ఉన్నారు. కానీ అక్కడ 700 కోట్లు ఎక్కడ కనబడట్లేదు తెలంగాణ ప్రజలకి. మరి నిజంగానే వచ్చినాయి అంటే కొంత మేరకు వచ్చినప్పటికీ కూడా తెలంగాణ ఆర్థిక వ్యవస్థని అంటే 56 కోట్లనే కాదు, కొంత మేరకు ఇంకా చాలా పథకాలలో కూడా ఇలాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయనే సిచ్యువేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని వస్తూ ఉంది. మరి ఇవన్నీ ఎన్నికల మూమెంట్లోనే ఎందుకు జరిగినాయి అనే సిచ్యువేషన్లో కూడా కాంగ్రెస్ ప్రశ్నిస్తున్న తరుణం అయితే కనబడతా ఉంది. అదేవిధంగా కేటీఆర్ ఇంటికి రేపో మాపో ఈడీ అధికారులు కూడా వెళ్ళే ఛాన్స్ అయితే కనబడతా ఉంది. ఒకవైపు ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు, ఇంకొక వైపు రేపో మాపో ఈడీ రైడ్ కూడా జరిగే సిచ్యువేషన్ అయితే కేటీఆర్ అయితే కనబడతా ఉంది. ఎట్టకేలకి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాదా అనే సిచ్యువేషన్ మనం చూస్తే ముమ్మాటికి 2 రోజులలో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాం అన్నట్టు కూడా ఏసీబీ అధికారులు చెప్తున్న సిచ్యువేషన్ కనబడతా ఉంది. మరి నిజంగానే ఎందుకు వాళ్ళ అంత గ్యారంటీగా చెప్తా ఉన్నారంటే కేటీఆర్ అడిగిన ప్రశ్నల్ని అంటే వీళ్ళు 87 క్వశ్చన్లు అడిగారు. ఆ 87 క్వశ్చన్లకు కూడా ఆయన సమాధానం రిపీట్గా తెలియదనే ప్రశ్న సమాధానం అయితే ఎక్కువ సార్లు వచ్చింది అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. తాను గతంలో ఏం మాట్లాడారంటే ఈ ట్రాన్సాక్షన్స్ అధికారి చెప్పడం, ఐఏఎస్ అధికారి అంటే అరవింద్ కుమార్ గారు చెప్పడం వల్ల నేను చేశానని కూడా చెప్పారు.
అంతకుముందుకేమో నేనే ట్రాన్సాక్షన్ చేపించానని చెప్పాడు. అంటే ఇలా అనేక రకాలుగా కేటీఆర్ గారు మాట జారిన సిచ్యువేషన్లు కూడా ఏసీబీ అధికారులు వీడియో రూపంలో వాళ్ళ దగ్గర భద్రపరుచుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఈ ట్రాన్సాక్షన్ సంబంధించి విచారణలో ఇప్పటికే కేటీఆర్ న్యాయ బృందం కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే వెంటనే విచారణ చేపట్టాలని కేటీఆర్ వేసిన పిటిషన్ ఏదైతే ఉంటుందో అది ఇప్పుడు జరపలేము, అన్నిటితోనే జరుపుతామన్నట్టు కూడా సుప్రీంకోర్టు కూడా ఈ నెల మరి 16కి అయితే వాయిదా చేసినట్టు కూడా కనబడతా ఉంది. 16వ తారీఖు మరి పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్టు క్లియర్ కట్ గా తెలిసే ప్రయత్నాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి అప్పటిదాకా అరెస్ట్ ఉంటుందా ఉండదా అనేది కూడా కొంత ఆందోళన జరుగుతున్న విషయము. కానీ ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఎందుకంటే హైకోర్టు ఇప్పటికే విచారణ చేపట్టాలి, అందరికీ న్యాయం ఒకటే, ఆయన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయితేంది, కేసీఆర్ కొడుకు అయితేంది, ఎవరైనా కానీ న్యాయం అందరికీ ఒకటే అన్నట్టు కూడా కరాఖండిగా హైకోర్టు చెప్పిన సిచ్యువేషన్ అయితే మనకైతే కనబడతా ఉంది. అంటే ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే మరి కేటీఆర్ చేసిన మిస్టేక్ ఏంటంటే ఆ సమయంలో కాకుండా మరి ఎందుకు దానికి ఒక జియో తీసుకొని వచ్చేసి అసెంబ్లీలో చర్చించిన తర్వాత లేకుంటే క్యాబినెట్ మీటింగ్ తీసుకొని ఆ జియో కానీ లేకుంటే ఆ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తే బాగుండు. క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఏ మంత్రుల నిర్ణయం తీసుకోకుండా కనీసం సీఎం అంటే అప్పుడు కేసీఆర్ గారు అయితే ఉన్నారు, కేసీఆర్ ఆదేశాలు తీసుకోకుండా కేటీఆర్ గారు ట్రాన్సాక్షన్ చేయడము కేటీఆర్ చేసిన అతిపెద్ద మిస్టేక్ అన్నట్టు కూడా క్లియర్ కట్ గా కనబడతా ఉంది. ఎట్టకేలకి మరి ఈ కేసు ఎంత దూరం పోతుంది, రేపో మాపో మరి ఏసీబీ అధికారులు ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామన్నట్టు కూడా క్లియర్ కట్ గా కనబడతా ఉంది. కొంతమేరకు కేటీఆర్ గారు బయటికి గంభీరంగా కనిపించినప్పటికీ కూడా లోన అరెస్టు భయం అయితే క్లియర్ కట్ గా అయితే కనబడతా ఉంది. బయటికి చూడడానికి సత్యమేవ జయతి అన్నట్టు కూడా తను చెప్పినప్పటికీ కూడా కానీ లోపల ఏ క్షణమైన అరెస్ట్ అవుతారేమో అనే ఆందోళన ఖచ్చితంగా కనబడతా ఉంది. ప్రతినిత్యం లాయర్లను వెనువెంట పెట్టుకొని తిరుగుతా ఉన్నారు. నంది నగర్లో తన సమీపంలో ఇంట్లో కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతోని ఎక్కువ ఉండడానికి తను ప్రయత్నిస్తున్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. లాయర్లతోని తను ఒక అంటే అటు సుప్రీంకోర్టు ఇటు హైకోర్టు కూడా ఏదైతే ముందస్తు బెయిల్ కూడా తీసుకుంటున్న సందర్భం కనబడుతుంది. కాబట్టి అంటే తను అరెస్ట్ అవుతానంటే అవి తనకు కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. నేను ఎట్టకేలకు అరెస్ట్ అవుతా అనే సిచ్యువేషన్ కి తనకి ముందే తెలిసిపోతుంది. కాబట్టి ముందస్తు బెయిల్ కోసము అటు హైకోర్టుకి వెళ్తా ఉన్నాడు, ఇటు సుప్రీంకోర్టు కూడా తన న్యాయవాదులు వెళ్తా ఉన్న సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. మరి ఎప్పుడు అరెస్ట్ అని అంటారంటే ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో సాక్ష్యాలు తీసుకున్న తర్వాత అటు ఈడీ అధికారులు ఇటువైపు ఏసీబీ అధికారులు కూడా ఇటకలకి అరెస్ట్ చేస్తామని కరెక్ట్గా చెప్తా ఉన్నారు. మరి ఈ తరుణము ఎంతవరకు వెళ్తుందో మనం అయితే చూస్తూనే ఉండాలి. చూస్తూనే ఉండండి తెలుగు 360.